హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ వచ్చేసి ఈరోజు కటింగ్ వీడియో అండి. ఈ ఫ్రాక్ నాకు కస్టమైజ్ చేయమని మా కస్టమర్ ఒకళ్ళు ఇచ్చారండి. ఇది వచ్చేసి 10 ఇంచెస్ కింద ఫ్రిల్, బాడీ దగ్గర నుంచి ఫ్రిల్ పెట్టినాక 10 ఇంచెస్కి కింద జిగ్జాగ్ ఫ్రిల్ లాగా పెట్టామండి. హ్యాండ్స్ వచ్చేసి ఎలాస్టిక్తో బుట్ట హ్యాండ్ పెట్టాము, లైనింగ్ అయితే వేయకుండానే. పఫ్ హ్యాండ్ చాలా బాగా వచ్చిందండి. ఫ్రాక్ వచ్చేసి ఇవి క్లాత్ ఆర్గంజా క్లాత్ తీసుకున్నాను. ఆ ఫ్రాక్ కోసం 6 మీటర్స్ ఆర్గంజా క్లాత్ తీసుకున్నాను. అలాగే క్రేప్ లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను. ఈ 6 మీటర్స్ క్లాత్లోని 2 భాగాలు చేసుకొని 3 మీటర్స్కి ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. 3 మీటర్స్లోని మనకి బాడీ దగ్గర నుంచి కింద ఉండే ఫ్రిల్ క్లాత్ మొత్తం 3 మీటర్స్ అటాచ్ చేసుకొని కుచ్చు పెట్టుకున్నాను నేను కుట్టేటప్పుడు. ఇదిగోండి, ఇలా మొత్తం పొడవున మడత వేసుకొని చాలా ఈజీగా అండి. ఇది ఇంటి దగ్గర కూడా ఎవరైనా కానీ కుట్టే విధంగానే ఉంటుంది. టోటల్లీ బాడీ పొడవు వచ్చి 14, మొత్తం ఫ్రాక్ పొడవు వచ్చి 53 ఇంచులండి. 53 ఇంచులకి 43 ఇంచులు 10 ఇంచెస్కి ఇలా కింద ఫ్రిల్స్ కోసం నేను ఇలా కటింగ్ చేసుకున్నాను. 14 ఇంచులు బాడీ దగ్గర తీసేసుకొని ఇది మిగిలిందంతా కూడాను ఇలా నేను కుచ్చు పెట్టుకుంటున్నాను. కింద 10 మీటర్స్కి మనం మిగిలిన 3 మీటర్స్లో తీసుకుంటాం కదా, ఇది కూడా యాడ్ చేసుకొని ఇలా కింద ఎక్కువ ఫ్రిల్ వచ్చేలాగా ఇలా పెట్టుకుంటాను క్లాత్. ఇంకా కింద వచ్చేసి వైర్తో జిగ్జాగ్ చేసుకుంటాను. అర్థమైంది కదండి. 6 మీటర్స్ క్లాత్లో 3 మీటర్స్ తీసుకున్నాను. పైనుంచి వచ్చేసి 14 తీసేసినాక బాడీ పొడవు 53కి 10 ఇంచెస్ ఫ్రిల్స్ తీసి మిగిలిన పొడవులోనే నేను ఇలా చేసుకున్నాను. బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇది స్క్వేర్ నెక్, బోట్ నెక్ ఏమీ కాదు కాబట్టి నేను 11 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను. అలాగే 5.5 చంకడౌన్ ఇలా మార్క్ చేసుకున్నాను. మనకి కస్టమర్ ఒకవైపు టాప్ లూజ్ వచ్చేసి 17 ఇంచులండి, సన్నగా ఉంటారు. బాడీ మొత్తం అయితే కనుక రౌండ్ 29 ఇంచులు వచ్చింది. 29 ఇంచుల్లోని నేను డివైడెడ్ బై చేసుకుని కలుపుకొని ఇలా 17 వచ్చిందండి బాడీ ఫ్రాక్ కోసం. కింద అయితే కనుక డాట్స్ వేసుకుంటాను కాబట్టి స్ట్రైట్గా పెట్టేసుకున్నాను. నడుపు దగ్గర వచ్చేసి 15 ఇంచులు లూజ్ వస్తుంది. డాట్స్ వేసేపాటికి సైడ్ ఖర్చుతో మొత్తం సేమ్ అలా సరిపోతుంది. 2.5 ఇంచు షోల్డర్ విడ్త్ తీసేసుకొని షోల్డర్ 3 ఇంచెస్ ఉండేలాగా. నెక్ డీప్ వచ్చేసి 6.5 అండి ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి 7.5 స్క్వేర్ నెక్. నేను వచ్చేసి దీనికోసం బక్రం తీసుకుంటాను. ఇవ్వండి, ఆర్గంజా క్లాత్ ఇలా మడతలు వేసుకొని బాడీ ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో అది ఇలా వేసేసుకుని ఇలా కటింగ్ అయితే కనుక చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి మిగిలిన కుచ్చు క్లాత్ కావాలి కదండి, అలాగే బుట్ట హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. మిగిలిన క్లాత్లోనే బుట్ట హ్యాండ్స్ కోసం ఇలా కింద ఎలాస్టిక్ మడత కోసం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. 6 ఇంచెస్ బుట్ట కోసం 6 ఇంచుల పొడవు 6 ఇంచుల వెడల్పుకి ఇలా నేను మార్కింగ్ చేసుకున్నాను. ఆ అమ్మాయి హ్యాండ్ అయితే కనుక 4.5, నేను మొత్తం 6 ఇంచెస్ ఇలా పెట్టుకున్నాను. 4.5కి ఇలా మార్కింగ్ చేసుకొని మొత్తం బుట్టలాగా ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్. హ్యాండ్ ఒక పార్ట్, బాడీ పార్ట్ అండ్ ఫ్రిల్స్ కోసం 2 లేయర్స్ కటింగ్ అయితే చేసుకున్నాను. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్ యూ.